మనసులో ఉన్న ప్రేమని బయటకు చెప్పుకోలేరు. ఆఫ్టర్ ఆల్ కమిషనర్ తో చేతులు కలిపి నన్ను సస్పెండ్ చేయిస్తే నా పని అయిపోయింది అనుకున్నావా నువ్వు? నీ కమిషనర్ కి పైన ఐజీకి డీజీకి పైన మగాడు ఇంకొకడున్నాడ్రా. గవర్నమెంట్ జీతం కన్నా 4 రెట్లు ఎక్కువ ఇచ్చి నన్ను పోషించడానికి. నన్ను కాదని ఇక్కడి నుంచి ఒక్కడు కూడా బయటికి వెళ్ళాడు. ఇదిగో మల్లన్నా, ఒక్క 5 నిమిషాలు ఆగన్నా, మాధవరావు మాస్టర్ వచ్చేస్తారు. ఓకే ఓకే. అరే చిన్న, అన్నకు ఎలక్షన్లో ప్రాబ్లం, గొడవలేవి వద్దు. కన్న తండ్రిని కాపాడుకోలేని వాడు ఎలా లాయరు దేశాన్ని కాపాడతాడు? రాజనా, నేను చెప్పు. కొట్టి చంపేయండ్రా. నీ వెనక ఎవరున్నారో నాకు తెలీదు. వాడెవ్వడైనా సరే, ఎంత పెద్ద తోపైనా సరే, వాడి సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో కూల్చేసిన తర్వాతే ఈ ఊరు వదిలేళ్తాను. ఇది రాజా మాట. దిస్ ఇస్ రాజా వర్డ్. తెలుసుగా, రాజా చెప్పిందే చేస్తాడు, చేసేది మాత్రమే చెప్తాడు. Here no English paper. రాజా గారు, Come on. 2 days. I'm thinking. Smoking my head. 2 questions, no answer. నాకు సహాయం కావాలి, అందుకే పిలిపించాను. రసూల్ మరణాన్ని కృష్ణమామయ్య నెత్తినేయడానికి పోలీసులను ఉపయోగించాలని గిరీశం ఎందుకు ప్రయత్నించాడో తెలుసుకోవాలి. బార్కు వ్యతిరేకంగా ఉన్న మా నాన్నగారి రిపోర్టుని కాజేయడానికి. కానీ హూ ఈజ్ ఏ రసూల్? గిరీశానికి రసూల్కి మధ్య వాట్ ఈజ్ ఏ కనెక్షన్? ఈ రసూల్ గురించి నాకు అంత వివరంగా ఏం తెలీదు. రసూల్ డిగ్రీలో నా క్లాస్మేట్. హీ వాజ్ అన్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. పోలీసులు అంటున్నట్టుగా వీళ్ళ మధ్య ప్రేమేమీ లేదు, జస్ట్ ఫ్రెండ్స్ అంతే. బట్ అతను అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి వెళ్తుండేవాడని అందరూ అంటున్నారు కదా, దానికి కారణం ఏంటి? ఒకసారి ఇదే ప్రశ్న నేను అతన్ని అడిగాను. అప్పుడేమన్నాడంటే, నేను గిరీశం గురించి తెలుసుకుంది నిజమని నిరూపించగలిగితే స్టేట్ మొత్తం ఉలిక్కి పడుతుంది అన్నాడు. స్టేట్ మొత్తం ఉలిక్కి పడాలంటే 1 మీటు, 2 ఇల్లీగల్ సెక్స్. ఆ గిరీశం కళ్ళు నీ మీద కూడా పడ్డాయా ఏంటి? మనోహర, షీ ఈజ్ ఏ కజిన్ సిస్టర్. రాజా గారు, గిరీశానికి సంబంధం ఉన్న ఈ ఊళ్ళో ఒక జర్నలిస్ట్ ఇంట్రెస్ట్ చూపించే ఒకే విషయం కల్తీ మందు. కల్తీ మందా? యు మీన్ డూప్లికేట్ లిక్కర్? దాదాపు 20 ఏళ్లుగా గిరీశం చేస్తున్న ఇల్లీగల్ బిజినెస్ ఇది. పోలీసులకు చాలా మందికి తెలుసు. కల్తీ మందు వల్ల జరిగిన దారుణాలకు ఇక్కడ సాక్ష్యం లేకుండా పోయింది. పనికొచ్చే సాక్ష్యాలన్నింటినీ గిరీశం నామరూపాలు లేకుండా చేశాడు. ఒక గ్లాస్ ఫ్యాక్టరీ చాటున ఈ పాముల పర్తిలో గిరీశం డిస్టిలరీ నడుపుతున్నాడు. స్వదేశీ విదేశీ ఇలా చాలా రకాల బ్రాండ్స్ కి ఎన్నో డూప్లికేట్స్ ఆ డిస్టిలరీలో తయారు కాబడుతున్నాయి. సొంతంగా హార్బరు, 100కు పైగా సొంత ఫిషింగ్ బోట్లు ఉన్నాయి గిరీశానికి. ఆ బోట్లన్నీ జలమార్గంలోనే వెళ్తూ రాష్ట్రంలో ఆ చివరి నుంచి ఈ చివరి దాకా కల్తీ మద్యం డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. విదేశాల నుంచి కూడా గిరీశం తాలూకు ఈ కల్తీ మందు దిగుమతవుతోంది. సగానికి సగం పైగా లోకల్ బార్లు మొదలు స్టార్ హోటల్స్ వరకు సప్లై చేయబడుతున్నాయి. ఏమంటున్నారండి మీరు? అసలు దీని గురించి గవర్నమెంట్కి ఏం తెలీదా? గవర్నమెంట్ కి దీనికి టైం ఎక్కడుంది? 3 ప్రతిపక్షాలు కదా అసెంబ్లీలో, 2 ప్రతిపక్ష పార్టీలు, 1 అసమ్మతి వర్గం. కానీ నాకు టైం ఉంది మనోహర్. ఈ విషయాన్ని నేను గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాను. ఒరే సత్య, ఏంట్రా మినిస్టర్ గారు అర్జెంట్ గా రమ్మన్నారట? తెలీదు, వెళ్ళు, నీకోసం అవునా? సింహాద్రి రావయ్యా, మీ మండలం నుంచి ఒక కంప్లైంట్ వచ్చినదే. ఈయన రాజా నరసింహ. పాముల పర్తి నుండి రాష్ట్రం మొత్తానికి కల్తీ మద్యం ఏరులే పారుతాందని ఈయన ఆరోపణ. అయ్యో, ఆరోపణ కాదు సార్, అంతా నిజం, ఫుల్ ట్రూత్. కల్తీ మద్యమా? ఇది అర్థం పర్థం లేని ఆరోపణ. మంచి మద్యం దొరక్కపోతే కదా కల్తీ మద్యం అవసరం వచ్చేది. మీకు తెలుసు కదా, ఒక సీసాకెంత 200 నుంచి 5,000 రూపాయల వరకు ధర ఉన్న మంచి ఒరిజినల్ మద్యాన్ని గవర్నమెంటే జనం కోసం తయారు చేస్తుంది. పైగా తాగుబోతుల కోసం పంచాయతీ స్థాయిలో కూడా బార్లు, బేవరేజ్ అవుట్లెట్ కూడా ఇచ్చాం. రేషన్ కరువు వచ్చినప్పుడు కూడా ఇక్కడ మందు కరువు రావడానికి మనం అవకాశం ఇవ్వలేదు, ఇవ్వం కూడా. అది మన గవర్నమెంట్ పనితీరు. ఇంకెక్కడ కల్తీ మద్యం ఉంటుంది సార్? అది నిజమే. తరతరాల నుంచి ఖజానా ఖాళీ అయినప్పటికీ
ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పటికీ ఎక్కువ ఆదాయం వచ్చేది మద్యం నుంచే. బట్ ఫ్రమ్ దట్ 10 పైసా ఇస్ నాట్ గోయింగ్ టు గవర్నమెంట్. 50 రూపాయలకు కొంటున్న కల్తీ మద్యాన్ని ఒరిజినల్ మద్యం పేరుతో 5,000 రూపాయలకు బార్లలో అమ్ముతున్నారు. ఫర్ దట్ ట్యాక్స్ నో, బిల్ నో. యునో నో ఈయన చెప్పే వాటిల్లో ఒక్కటి నిజం కాదు సార్. ఈ రాష్ట్రంలో అటువంటి ఓ కల్తీ మద్యం తయారీ కేంద్రం ఇప్పటి వరకు లేదు సార్. ఎమ్మెల్యే సార్, దెన్ వై దిస్ మచ్ స్పిరిట్ ఫ్లోయింగ్ ఇన్ టు దిస్ స్టేట్? సార్, రాజా చెప్తున్న దాంట్లో నిజం ఉందని నాకు అనిపిస్తోంది. ఇన్వెస్టిగేషన్కి పర్మిషన్ ఇస్తే ఏంటి సార్ ఇది? వీళ్ళు చెప్తున్నది మన గిరీశం గారి గురించి. రాజాకి గిరీశం గారితో వ్యక్తిగత కక్షలున్నాయి సార్. ఐ నో పర్సనల్. కానీ నాకు పర్సనలే సార్. సార్ మీకు తెలుసు కదా, ఈ నియోజకవర్గంలో గిరీశం గారు వేయించిన 25,000 ఓట్లే నన్ను ఎమ్మెల్యేని చేసింది. నేను, మన పార్టీ ఆయనకి ఎంతగా రుణపడి ఉన్నామో మీకు మేం చెప్తే గానీ తెలీదా? ఏమయ్యా రాజా, సార్, ఈ గిరీశం నాకు బాగా తెలిసినోడు. మా పార్టీలో జనాభిమానం ఉన్న ప్రాంతీయ కార్యదర్శి. ఊరికే ఆరోపణ చేస్తే సరిపోదు కదా, సాక్ష్యాలయ్యి. మా ఇంటెలిజెన్స్ కూడా పట్టుకోలేకపోయిన ఈ ఆరోపణ నిజమని నిరూపించో. అలా చేసినావంటే ఈ మినిస్టర్ చేసి నీ కాడికే వస్తాడో. నేనే వచ్చి నీ మెళ్ళో నంబర్ 1 చేనేత మగ్గంలో తయారు చేయించుకొచ్చిన పట్టు సలవా కప్పుతాను. ఆడు సామాన్యుడు కాదు ఆ రాజా. మనం శివకాశీలో ప్రింట్ చేస్తున్న నకిలీ లేబుల్స్, సీల్స్ వరకు అన్నీ కనిపెట్టి మంత్రికి చూపించాడు. అయితే నువ్వేం బిగుతాడు? ఎంత మాట అన్నారు బాస్. మంత్రి ఇంటి నుంచి బయట గేటు దాటే లోపలే ఆ రాజాగాన్ని మడత పెట్టి నా జేబులో పెట్టేసుకున్నా. ఎలా? ఆ? మరి ఊరికి గెలిచిన ఎమ్మెల్యేగా ఈ ఛానల్ వాళ్లకు, పత్రికల వాళ్లకు ఇవ్వకుండా వాడు ఆధారాలతో నేరుగా మంత్రి దగ్గరకు వచ్చినప్పుడే నేను ఊహించా వాడికి కావాల్సింది డబ్బేనని. డబ్బుతో కొట్టా. డబ్బుకు పడని వాడు ఈ లోకంలో ఎవడున్నాడు? అని తక్కువ అంచనా ఏకు. శత్రువుగా ఉన్నప్పుడు సంపకూడదు. అన్ని సంపాలన్నా పెంచాలన్నా మనోన్ని చేసుకొని చెయ్యాలా. ఓహ్, ఇదిగో బయటే ఉన్నాడు. మీరక్కడకు వచ్చి వాడి భుజం మీద చెయ్యేసి 4 మంచి మాటలు చెప్పారంటే ఆ రాజా మీ బానిసై పడుంటాడు. దిస్ ఈజ్ ఏ వాటర్ ప్యాలెస్. ఇన్ పాలకొల్లు నో వాటర్, నో ప్యాలెస్. చిన్న అన్నా, మనం ఒక ట్యాంక్ పెట్టి అందులో ఒక ప్యాలెస్ కట్టుకుంటే ఎలా ఉంటుంది? సూపర్ ఐడియా అన్న. కదా? ఇద్దరు సరిపోయారు. ఆ, ఆ? నమస్కారం. 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 ఐఎమ్ రాజా నరసింహ. విఆర్ గిరీశం. దట్ ఈస్ రాంగ్ సార్. విఆర్ గిరీశం కాదు, ఐఎమ్ గిరీశం. చిన్న గ్రామర్ మిస్టేక్. విఆర్ గిరీశం సార్ ఇనిషియల్. ఓ సారీ. ఇఫ్ ఐ సీ మిస్టేక్ ఇన్ ఇంగ్లీష్ ఐ జంప్ టు కలెక్టింగ్. దట్ ఈస్ ఏ వీక్నెస్. ఇంగ్లీష్ పండితుల సర్కిల్లో గ్రామర్ రాజా అన్న పేరు కూడా ఉంది దీనికి. అది బయటికి తెలియదు అనుకోండి. మిస్టర్ రాజా సార్, మా సార్ గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలి. సంతోషం సార్. నిజం చెప్పాలంటే నాతో ఈక్వల్ గా ఉండేవాళ్ళతో మాత్రమే నేను కలిసి బిజినెస్ చేస్తాను. సార్ నాకు కరెక్ట్ అనిపించింది. ఆ, అయితే నేను మాట చెప్పాలి. బిజినెస్ లో చీటింగ్ ఉండకూడదు, చీటింగ్ లో బిజినెస్ ఉండొచ్చు. అయ్యో రాజా, నీకు మా సార్ గురించి ఏమీ తెలియకలా అంటున్నారు. తనతో ఉన్నవాళ్ళ కోసం ప్రాణాలు ఇచ్చేవారు మా అయ్యగారు. ఓహో, ఇప్పుడు చూడు, మన కల్తీ మద్యం తయారు చేసే డిస్టిలరీ అది ఉన్న స్థలం. వీటిని మా అయ్యగారు కొన్నది ఎవరి పేరునా? ఎవరి పేరునా? నా పేరున. ఎందుకని? నమ్మకం. నమ్మకమే కదా అన్ని వ్యాపారాలకు ఆధారం. చిన్న అన్నా, చెయ్యవచ్చుగా. ఇతన్ని నమ్మొచ్చు, బిలీవర్. ఖచ్చితంగా చేయవచ్చన్నా. అయితే గిరీశం గారు, ఈ దొంగ వ్యాపారానికి సంబంధించినవన్నీ ఆ ఊర్లో ఈ ఊర్లో కాదు, పాలకులలో ఉండాలి. మొత్తం 90 స్టేట్ లోనే మనకు పట్టుంది. లోడు దించే స్పిరిట్ మొదలు ఫ్యాక్టరీ, మనుషులు, డబ్బు ఏం కావాలన్నా ఇస్తారు. సార్ ఎంత అడిగితే అంత మొత్తం. బట్ మీరు ఆ మిక్సింగ్ ఫార్ములా నాకు చెప్తే బాగుంటుంది. మనిద్దరం చేతులు కలిపామనుకోండి, 5 స్టేట్లు మనవే. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ కోట్లలో వచ్చి పడుతుంది. లాభం 50-50. మరి నాకు నా 50-50. అయితే ఓకే. ఓకే. రండి. మిస్టర్ రాజా, ఆ. ఇది ఎలా కుదురుతుంది? ఏది? హీరో విలను ఒకటైపోతే నా కథ ముందుకెలా సాగుతుంది? నమస్కారం. అంతేకాదు, విలన్ తో చేతులు కలపడం వల్ల హీరో క్యారెక్టరైజేషన్ దెబ్బతిని ఇమేజ్ డ్యామేజ్ అయిపోదు. రే మనోహరా, ఆ. హీరో విలను కొట్టుకోవడం అన్ని కథల్లో ఉండేవిగా. వాళ్ళిద్దరూ ఒకటైతే అదో వెరైటీ. అది ఓకే, మరి జనం ఒప్పుకుంటారా? ఒప్పించాలి. రండి. సార్, ఇదే మన డిస్టిలరీ. కానీ పాలకల్లులో ఈ సెటప్ సరిపోదు. 5 స్టేట్లు గమ్మాలి కదా. ఎమ్మెల్యే గారు భయపడకండి, దట్ ఈస్ హ్యాపెనింగ్. చాలు, హ్యాపెన్స్ అయితే హ్యాపీయే. అన్ని ఇంపార్టెంట్ బ్రాండ్ లేబుల్స్ మన దగ్గర ఉన్నాయి. ఓ,
మరి టేస్ట్ లో డిఫరెన్స్ ఏం రాదా? టేస్ట్ డిఫరెన్స్ ఎందుకుండదు? అందుకే ఆ కంపెనీల నుంచి తీసుకొచ్చే ఫ్లేవర్స్ ని మనం మిక్సింగ్ లో ఉపయోగిస్తాం. ఒక్కో కంపెనీ నుంచి ఎసెన్స్ తెచ్చి పెట్టడానికి మనకి ఏజెంట్స్ ఉన్నారు. అదిగో అవన్నీ అలాంటి బాటిల్సే. బెవరేజెస్ కా? మన బెవరేజెస్ స్టాఫ్ కి వాళ్ళకి చిన్న అడ్జస్ట్మెంట్. వీటి గురించి మీరు మినిస్టర్ కి చెప్పింది నిజమే. పాత బాటిల్స్ లో ఈ సరుకు నింపి కొత్త స్టిక్కర్ సీలు వేసి మార్కెట్ లో పంపడానికి మొత్తం 50 రూపాయలు ఖర్చు. లాభం 200 నుంచి 500% వరకు. భయంకరమైన తెలివితేటలు ఉన్నాయి. సరే అయితే మేము బయలుదేరతాం. ఎక్కడికి? గిరీశం బాబు గారి అతిథి మర్యాదల గురించి మీకు తెలియదు అనుకుంటాను. సూపర్ సెటప్ చేసి పెట్టారు. ఇవాళ డాన్స్ చేసేది ఎవరో తెలుసా? ఎవరు? ఆ? అయ్యో మీడియా, అయ్యో నా పంచ. ఎవరు లేరే? ఎక్కడవిడ మన నోట్లేసి పిలుస్తున్నాడు? ఇక్కడ ఏంట్రా ఇక్కడ గోలా? ఇక్కడ పోలీసులు రైడ్ చేశారు కదా. రైడా? ఆ డాన్సర్ వెళ్ళిపోయింది కదా. నౌషాద్ సార్, ఆ బ్యాక్ డోర్ లాక్ చేశారు కదా సార్. దేవుడా, కమిషనర్ కూడా వచ్చాడా? దిస్ ఈస్ ద ఒరే జిడ్డు వాసు, నీ పంచి ఇప్పివరా? అయ్యయ్యా, నేను నీలా కాదు, నాకు సిగ్గు లజ్జా ఉన్నాయి. కనీసం తలిపైన తీరా. అది కూడా తెలీదా? పోలీసులు బయట తాళం పెట్టి మూసేశారా. ఎందుకు? వెళ్ళి తీసుకురండి సార్. పద. సార్, సార్, ఒక పంచర్ ఇప్పించండి సార్. అయ్యో, ఈ మీడియా వాళ్ళందరినీ ఎవరు పిలిచారు సార్? వదలండి, వదలండి. మిస్టర్ కమిషనర్, చూశారుగా ఇలా బట్టలోడు తీసి తీసుకొచ్చారు అందరి ముందుకు మీ పోలీసులు.